ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉండబోతున్నదని, పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. నిన్న సమావేశంలో కూడా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా ఇదే ప్రతిపాదన తీసుకొని వచ్చారు. మొత్తము ఇంతకు ముందుకు భువనగిరి, ఖమ్మం ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరిని బరిలో దించాలన్న దానిపైన విపరీతమైన గందరగోళం ఉన్నది నాయకుల మధ్య. ఎందుకంటే ఖమ్మంలో బీసీలకు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఓ చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులే బీసీలకు ఇవ్వాలని బలంగా కోరడము, అది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు సన్నిహితులు ఆ పోటీలో ఉండడం, దాని కారణంగా జాప్యం జరిగింది. ఇక ఖమ్మంలో ముగ్గురు మంత్రుల కుటుంబీకులు అక్కడ పోటీ పడుతున్నారు, కొందరు వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నారు. కాబట్టి ఎటు తేలడం లేదు. దీనికి విరుగుడు ఒకే ఒకటి, గాంధీ కుటుంబం నుంచి ఎవరన్నా పోటీ చేస్తే కనుక ఏ సమస్య లేదు. ఇది కాదు అంటే కనుక ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని బరిలో ఉంచాలన్నది. తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం, బట్టి విక్రమార్క దళితుడు ఆయన. ఇక్కడ ఈ ముగ్గురు కాకుండా ఒకవేళ బట్టికి ఇస్తే కనుక స్పీకరు, ఆ తర్వాత మంత్రి, వాళ్ళన్నకి ఎంపీ టికెటు, ఇప్పుడు వాళ్ళ శ్రీమతి కూడా ఎంపీ టికెట్ ఇస్తే కనుక ఒకే సామాజిక వర్గానికి లేదా కనుక ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురికి ఎట్లా ఇస్తారు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. ఒకే ఇంట్లో ఉన్న వారికి ఇన్ని పోస్టులు ఎట్లని. కాబట్టి ఒక బీసీకి ఇస్తే కనుక ఏ సమస్య ఉండదనే భావన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అందుకే వారు ఒకవేళ బీసీల నుంచి కూడా పోటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ పోటీని నివారించాలంటే ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని వారు తీసుకున్న నిర్ణయం. వీరు ఖమ్మంతో పాటుగా వరంగల్ విషయంలోనూ, కరీంనగర్ విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్ విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి దయాకరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు, సాంబయ్య ఉన్నారు. మరో ఇద్దరు నాయకులు అక్కడ నుంచి పోటీ పడుతున్న అక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి వరంగల్ టికెట్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ 5 మంది బీసీలకు ఇచ్చింది, కాంగ్రెస్ 3 బీసీలకే ఇచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ 2 మాదిగలకు ఇస్తే కాంగ్రెస్ ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లా చూసుకున్న సరే బీసీలకు ఎస్సీలలో సమతూకం పాటించలేదనే భావన కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నది. మరి దీనికి ఎట్లా అడ్రస్ చేసో చూడాలి. దీంతో పాటుగా ఎస్టీల విషయంలో మైబాద్ లోక్సభ నియోజకవర్గానికి అందరూ ఎస్టీలకి లంబాడి సామాజిక వర్గానికే ఇచ్చారు. మరి ఆదివాసీలకు ఏమిటనే ప్రశ్న కూడా వస్తున్నది. కాబట్టి 2 ఎస్టీలలో ఒకటి ఆదివాసీ, ఒకటి లంబాడకి ఇస్తే కనుక సమస్య లేదు. 3 ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఎన్ని వాటి ఉపకులాలు, మాలకి ఎన్ని వాటి ఉపకులాలు, ఇక్కడ కూడా సమస్య ఉన్నది. ఓవరాల్గా పిక్చర్ తీసుకున్నప్పుడు అన్ని పార్టీలు రెడ్లకు ఎంపీ టికెట్లు ఎక్కువ ఇచ్చినట్టు కనబడుతున్నది. బీసీలకు మాత్రం ఈసారి బీఆర్ఎస్ ఒక స్థానం ఎక్కువ ఇచ్చింది, రెడ్ల కంటే ఒక స్థానం ఎక్కువ ఇచ్చింది. కాబట్టి ఈ పోలిక కూడా ఉంటుంది. బీసీలు మరి ఒకవేళ దూరం అయితే కష్టం కదా కాంగ్రెస్ పార్టీకి. బీసీ ఓట్లు ఏమైనా కొంత ఈ చర్చ బలంగా జరిగితే కనుక ముదరికే మోసం వస్తుంది. కాబట్టి ఖమ్మంను బీసీలకు ఇవ్వాలని, హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కూడా బీసీలకు ఇవ్వాలనే చర్చ బలంగా జరుగుతున్నది. బహుశా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ ఇక్కడ ఖమ్మంలో మాత్రం ఈ 3 కుటుంబాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ప్రియాంక గాంధీ కనుక పోటీలో ఉంటే, ఆమె ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీలో ఉంటామని చెప్తున్నారు, రాయ్బరేలీ నుంచి, అటు నుంచి ఇటు నుంచి కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమ్మతిస్తే కనుక బహుశా తెలంగాణ కాంగ్రెస్కు ఎన్నికల ప్రచారానికి లేతే కనుక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇటు దృష్టి కూడా ఖమ్మం లోక్సభ వైపు పడే అవకాశం ఉంటుంది. మొత్తం దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఆ మేరకు ప్రభావం ఉండవచ్చు. ఇప్పటికే సర్వేలో కాంగ్రెస్ పార్టీ 10-12 స్థానాలు గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ప్రియాంక గాంధీ పోటీ చేయడం వల్ల అదనంగా కొంత బలం చేకూరినట్లవుతుందనే భావన కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. మరి ఖమ్మం నుంచి ఆ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన 3 మంత్రుల కుటుంబీకులకు ఇవ్వడమా, లేదా బీసీకి ఇవ్వడమా, లేదా ప్రియాంక గాంధీ కంటే ప్రియాంక గాంధీ వైపే మొగ్గు ఎక్కువ చూపుతున్నారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.